వెల్కమ్ టు డిటివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్లో ప్రధానమంత్రి ధనధాన్య యోజన కార్యక్రమం పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకు గుదిబండ. కేంద్ర రాష్ట్రాలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. హైదరాబాద్ అభివృద్ధిలో కాంగ్రెస్ కృషి వెలకట్టలేనిది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. ఇటీవల అమెరికాలో దుండగుడి కాల్పుల్లో దుర్మరణం పాలైన పోలి చంద్రశేఖర్ మృతదేహానికి శనివారం బిఎన్ రెడ్డి డివిజన్ టీచర్స్ కాలనీలోని ఆయన స్వగృహంలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంచి అవకాశాల గురించి మరి ఒక దళిత కుటుంబానికి సంబంధించిన సోదరుడు చంద్రశేఖర్ టెక్సస్లో అనుకోని సంఘటనలో ఒక దుండగుడి చేతిలో మరి హత కావటం జరిగింది. మేము మా సహచార మంత్రివర్గ సోదరులు లక్ష్మణ్ కుమార్ గారితో పాటు ఈరోజు వారి మృతదేహాన్ని సంబంధించి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించడానికి రావటం జరిగింది. 7 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈ సంఘటన గురించి తెలుసుకున్న పిదపనే వెంటనే అక్కడ ఉన్న మన కాన్సులేట్స్ని, ఎంబసీని కూడా వెంటనే అప్రమత్తం చేసి సంఘటన వివరాలు తెలుసుకొని సంఘటనకు సంబంధించిన దర్యాప్తు వెనువెంటనే చేపట్టాలని, దానికి తోడు కుటుంబ సభ్యులు సంబంధించి ఒక పరంగా మనోవేదన చెందుతా ఉన్న సందర్భంలో మాకు ఇక్కడున్న స్థానికంగా ఉన్న మరి మా నాయకులు మధు యాష్కి గౌడ్ గారు అక్కడ అమెరికాలో ఉండి, రామిరెడ్డి గారు, రాజశేఖర్ గారు, ఇక్కడ ఉన్న మా మిత్రులు మా రామ్మోహన్ గౌడ్ గారు, ఈరోజు ఇక్కడున్న మా కార్పొరేటర్ సోదరుడు. ప్రధానమంత్రి ధనధాన్య యోజన కింద రైతుల సాధికారతలో కొత్త మైలురాయి అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మన మంత్రివర్యులు బండి సంజయ్ గారిని మాట్లాడవలసిన కోరుతున్నా. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు చెల్మడ రాజేశ్వర గారు, ఎలియాస్ కరీంనగర్ డైరీ రాజేశ్వర గారు. ఇప్పుడు చెల్మడ రాజేశ్వరరావు అంటే ఎవరు తెలియదు, డైరీ రాజేశ్వరరావు అంటే నాకు అందరికీ తెలుసు. ఆ పేరు రావడం గొప్పతనం, ఎంత కష్టపడితే పేరు రాదు. చాలామంది గ్రామాల్లో కూడా ఈయన ఎవరు వ్యక్తి అంటే నా బీజేపీ రాజాలనే అంటారు. కొత్త ఇప్పుడు ఫలానా పార్టీ వ్యక్తి అని పేరు వస్తుంది. ఇంత ఎక్కువ కష్టపడి కమిట్మెంట్తో పనిచేస్తే ప్రజలు దాన్ని గుర్తించి బిరుదిస్తారు అన్నట్టు. అది ఈ నంది అవార్డ్స్ వాటికంటే అన్నిటికంటే మంచి బిరుదు ఇదే. ఆ పేరు రావడం గొప్పతనం. వాళ్ళు విశేషమైనటువంటి మీ అందరు కూడా బోర్డు మెంబర్స్కు, విశేషమైన వివిధ పార్టీల నాయకులకు, రైతు సోదర సోదరిమణులకు, సిబ్బందికి, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క స్వహస్తాలతోని వర్చువల్గా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన, దళన్ ఆత్మనిర్భర్ భారత్ మిషన్ను దాదాపు 42,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నాం. మనం ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఇలా 100 జిల్లాలను సెలెక్ట్ చేసుకునేది కేంద్ర ప్రభుత్వం. ప్రతి సంవత్సరము 24,000 కోట్ల రూపాయల బడ్జెట్ను దానికి కేటాయించడం,
ఈ జిల్లాలకు 6 సంవత్సరాల పాటు అన్ని విధాలా సహకరించడం. దానిలో తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట్, గద్వాల్, నాగర్ కర్నూల్, జనగాం జిల్లాలను తెలంగాణ రాష్ట్రంలో ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా ఎన్నిక సెలెక్ట్ చేసి సహకరించే ప్రయత్నం చేస్తున్నది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి తెలంగాణ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దీని ద్వారా దాదాపు 1,70,00,000 మంది రైతులకు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. బనకచర్ల ప్రాజెక్టు నేడు తెలంగాణకు గుదిబండగా మారబోతున్నదని అన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. కేంద్రంలోని బీజేపీ అండతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కుతూ ముందుకు పోతున్నదని విమర్శించారు హరీష్ రావు. అంశం మేము ముందు నుంచి హెచ్చరిస్తున్నట్టే ఇవాళ తెలంగాణ పాలిట బనకచెర్ల ప్రాజెక్టు పెను ప్రమాదంగా మారబోతా ఉన్నది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్లకు ఉన్నటువంటి అడ్డంకులను కేంద్ర బీజేపీ ప్రభుత్వ సహకారంతో నిబంధనలను తుంగలో తొక్కుతూ ఒక్కొక్కటిని అధిగమిస్తూ ముందుకు పోతా ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సింది పోయి, రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాల్సింది పోయి, నిమ్మకు నీరెత్తినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, పరోక్షంగా సహకరిస్తూ ఉంది. ఈ ప్రాజెక్టు పురోగతికి సంబంధించి ఇటీవల జరిగిన తాజా పరిణామాలు ఏవైతే ఉన్నాయో మీడియా సాక్షిగా ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనాన్ని, ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని ఏ రకంగా కాలరాస్తుందో నేను రాష్ట్ర ప్రజలకు వివరించదలుచుకున్నా, ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించదలుచుకున్నా. మొట్టమొదట ఇది కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాసిన లేఖ. సిఆర్ పాటిల్ గారు గత నెల 23 సెప్టెంబర్ 2025న ఈ లేఖ రాశారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 20 రోజుల క్రితం రాసిన లేఖ ఇది. ఈ లేఖలో ఏం రాశారంటే, ద పిఎఫ్ఆర్ అంటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్, ద పిఎఫ్ఆర్ ఈజ్ కరెంట్లీ అండర్ ఎగ్జామినేషన్. 1. 2. ఫర్దర్, the government is in receipt of the consensus raised by the state of Telangana on Polavaram Bankacherla link project and is following due process for techno-economic appraisal of the project. అంటే మేము ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు యొక్క ఎకనామిక్ అప్రైజల్ యొక్క ప్రాసెస్ కొనసాగిస్తున్నాము, మేము ప్రాసెస్ చేస్తున్నాము అని ఎవరికి రాసిండ్రు? స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాశారు. ఎన్ని రోజుల కింద రాశారు? 20 రోజుల కింద రాశారు. హైదరాబాదు ఈరోజు గ్లోబల్ సిటీగా నిలబడడంలో కాంగ్రెస్ పార్టీ కృషి వెలకట్టలేనిదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రస్తుత ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు కృషితో నేడు ఐటీ కంపెనీలు హైదరాబాద్కు వస్తున్నాయని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి. హైదరాబాద్ ఈరోజు గ్లోబల్ సిటీగా, రీసెంట్ గా 3 days బ్యాక్ చూశారు, లిల్లీ అనే ఒక ఫేమస్ కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ 1.5 billion తోని కంటిన్యూస్ ఫాలో అప్ ఆనరబుల్ మినిస్టర్ ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు రెగ్యులర్ గా ఫాలో అప్ చేసి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు అగ్రి అయ్యి ఈ రోజు జినోమ్ వ్యాలీలో అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి వారు నిజంగా కూడా ఒక గుడ్ న్యూస్. ఇది డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ ముందు ఇంతమంది టాప్ ఫార్మసిస్ట్ ప్రొఫెసర్ సెలబ్రేషన్ ముందు ఆ అగ్రిమెంట్ జరగడం నిజంగా గుడ్ న్యూస్. మీకు తెలుసు, గతంలో ఓఆర్ఆర్ నిర్మించి హైదరాబాద్ అక్కడే కోకాపేట ఎస్సీసీటీ గానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గానీ అక్కడే ఎయిర్పోర్ట్ కట్టి హైదరాబాద్ ని ఇన్వెస్ట్మెంట్ సెంటర్ గా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు 2004 రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. మళ్ళా ఈ రోజు కూడా రీజనల్ రింగ్ రోడ్ అబౌట్ 30,000 crores తోని 390 kilometers తోని కమింగ్ 2-3 months లోనే మరొక రీజనల్ రింగ్ రోడ్ చేసి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది ఏరియా ఈ ఓఆర్ఆర్ కి రేడియల్ రోడ్స్ రీజనల్ రింగ్ రోడ్ కలుపుకుంటూ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడనే గ్రీన్ ఫార్మాతో పాటు గతంలో చేసిన అక్కడ ఉన్న దానికి ఇక్కడనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, దానికి తోడు ఇండస్ట్రీ ఈ ఫార్మా కంపెనీస్ మన దగ్గర ఉన్న కంపెనీస్
ఎక్కడ లేవు ఇండియాలో. ఇంకా కూడా దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో మీ అందరికి తెలుసు తెలంగాణ 24 అవర్స్ సీఎం గారి అడ్వైస్ తో గానీ వారి టీమ్ లీడర్షిప్ లో నేను గాని శ్రీధర్ బాబు గారు గాని తెలంగాణని ఇంకా ఏ విధంగా ఫాస్ట్ గా డెవలప్మెంట్ చేయాలనే ప్రతిరోజు ఆలోచిస్తూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తూ మీరు ఒక నల్గొండ జిల్లానే ఎన్నో ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, డివిసి లాంటి పెద్ద కంపెనీస్ ఉన్నాయి, అక్కడ కూడా గ్రీన్ ఫార్మా తీసుకొచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఖమ్మంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రౌడీ అవతారం ఎత్తాడు. ఖమ్మం నగరంలో తనకు పోటీగా క్రాకర్స్ షాప్ పెట్టాడని యజమానిని బూతులు తిడుతూ దాడికి దిగాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మణ్. నువ్వు ముట్టుకునేది చిచ్చులు బండి అన్ని బండి రైట్ బండి ఇప్పుడు వీడు రేట్లు పెట్టాడు. ఏదేంద్రా అరే ఏదేంద్రా అప్పగారు రేట్లు పెట్టారు. రేట్లకి మేము డబ్బుల కోసం పంపించాం, 50,000 సరుకు కోసం పంపించాను కదా. మేము ఆ కంపెనీ ఇట్లేదు అంటాడు. కంపెనీ రేట్ ఎంత పెడతావు? ఇక అది మాట్లాడండి. మాట్లాడు మాట్లాడాయా మాట్లాడు. అరే మాట్లాడు సార్, మాట్లాడుతున్నాడు సార్. విన్నారా? ఎస్ఐ పంపించింది సార్, కొంచెం ఎస్ఐ పంపించండి. జాతిపిత మహాత్మా గాంధీపై సోషల్ మీడియాలో అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ భరత్ పై చర్యలు తీసుకోవాలని బషీర్బాగ్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్. సారీ ఆస్తి బదిలీ చట్టాలపై ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ హైకోర్టు జడ్జి శివశంకర్, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నరసింహారెడ్డిలు హాజరయ్యారు. తీసుకోలేము. అడుగుజాడల్లో ఉన్న స్పర్శలో గమనం ఒకటే. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, ఇప్పుడు నేను మీకు చెప్పి విస్మరించను. ఎడ్ల బండి పెడుతుంటే వాటిని అదిలిస్తే నన్నే అదిలిస్తుంది, మాటల్ని పరిగణలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. కానీ మనిషి అలా కాదట, ఊహించి గమనించి మసులుకోవాలి. అదే మనిషి మన జ్ఞానం అని చెప్తారు సంస్కృతంలో. అంటే అలాంటి గొప్ప వాళ్ళ దగ్గర ఏదైనా నేర్చుకుంటే వాళ్ళ వెనకాల తిరిగిన దానికి అంటే నా పాద రూల్ ఏదైనా ఉన్నాయంటే ఆ తల్లిదండ్రులు ఇచ్చిన అనుగ్రహంతో, వాళ్ళ పూర్వజన్మ శుక్రతతో, ఆ సరస్వతి అనుగ్రహంతో నాకు ఏదైనా తెలిస్తే మీ అందరితో పాటు పంచుకుంటూ ప్రయత్నిస్తానని చెప్తూ చిన్న ప్రారంభం. ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, నేను ఆల్ ఇండియా లాయర్స్ నేను రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. భవిష్యత్తులో జరగబోయే బార్ కౌన్సిల్ తెలంగాణ ఎన్నికల్లో బార్ కౌన్సిల్ మెంబర్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు ఈ ఖమ్మంలో జస్టిస్ శివశంకర్ గారితో
ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, అట్లే మార్కింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీద అడ్వకేట్స్కి వాళ్ళకి అవేర్నెస్ కోసం, వాళ్ళకి నాలెడ్జ్ పెంచడం కోసం ఈ ప్రోగ్రాం పెట్టాము. ఇది ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ గత 3 దశాబ్దాల నుంచి కూడా ఖమ్మంలో ప్రతి సంవత్సరం 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి అనేక మంది విద్యావంతులతో, విద్యావేత్తలతో, అట్లే న్యాయ కోవిదులతో ఇలాంటి సెమినార్లు, క్లాసెస్ పెట్టడం జరుగుతుంది. హిందువులకు సమాన హక్కులు, నిరాకరణ, రాజ్యాంగాల వివక్ష అనే విషయంపై ఒక చర్చా వేదిక నిర్వహించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుంచి 30లో ఉన్న ఆర్టికల్ హిందువుల సమాన మత హక్కులు, సమాన విద్యా హక్కులు, సమాన సంక్షేమ హక్కులు ఇవ్వలేదని, మన హిందూ దేవాలయాలు 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి, కానీ హిందువులకు ఎలాంటి సంక్షేమ పథకాలు లేవని వక్తలు అభిప్రాయపడ్డారు. తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే సోషల్ మీడియా కూడా సమాధానం లేదు. అలాంటి ప్రశ్నలు ఆయన సంధిస్తారు. ఇవన్నీ ఇప్పుడు ఈయన చెప్పే విషయాల్లో ఉంటాయి. నాగేశ్వరరావు గారు అని చెప్పి గవాయి గారు ఒక ట్వీట్ చేశారు. దానికి రాష్ట్రానికి గవర్నర్ కింద కూడా చేశారు. ఆ విషయాన్ని మీరు మర్చిపోయారు. తర్వాత కొన్ని అలాగే ఈశ్వర్ ఇక్కడ హరిబాబు గారు, కొంతమంది పేర్లు ఉన్నాయి, జర్నలిస్టులు కూడా ఉన్నారు. కందుల రమేష్ గారు, మిత్రులు చీఫ్ సెక్రటరీ శ్రీ నాగేశ్వరరావు గారు, ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయులుగా కూడా ఉండవచ్చు. హిందువులపైన ఏదో వివక్ష ఉంది, హిందువులకు సమాన హక్కులు లేవు అంటే, సరే మనకి ఏమైంది, మనం అంతా బాగానే ఉన్నాం కదా, లక్షణంగా ఉన్నాం కదా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన పదవిలో ఉన్నప్పుడు కూడా దీనికి సంబంధించిన సెమినార్లు అవి ఏర్పాటు, అంటే హిందూ ఆర్గనైజేషన్స్ తోటి కార్యక్రమం నిర్వహించారు. ఆయన ఆవేదన కాదు, చాలా మంది ఆవేదన కోసం చర్చా వేదిక లాగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ గురించి చెప్పే ముందు ఇద్దరు ఐఏఎస్ వాళ్ళు కాదు, కరణం అరవిందరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజీపీగా పనిచేశారు. కార్యకలాపాల నిక్కచ్చిగా వ్యవహరించారు. అందరికీ గుర్తుండే ఉంటుంది, రాజశేఖర్ గారి రెడ్డి గారు ప్రభుత్వం చర్చించింది. రెండో ఐఏఎస్ ఇలా ఎందుకంటే అంటే ఏదో కులం గురించి ప్రస్తావించడం చాలా పనిచేశారు. ఇప్పుడు ఐపీఎస్ గారి దగ్గరికి వద్దాం. ఐపీఎస్ గారి ముందు చెప్పుకున్నాం మనం, మంత్రి నాగేశ్వరరావు గారు అనే దాన్ని మెయిన్గా ఎందుకు టార్గెట్ పెట్టుకున్నారంటే, ఇది ఒకటి పోతే మిగతావన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. సో అలాంటి సందర్భంలో హిందూ మతానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేటువంటిది మన మిత్రులు నాగేశ్వరరావు గారు వివరించబోతున్నారు. సో దానిపైన ఎలాంటి హిస్టారికల్గా కూడా ఎలాంటి దాడులు జరిగాయి, దాని తర్వాత బ్రిటిష్ టైంలో ఏ విధంగా ఆ పంథా ఏ విధంగా మారింది, మొదట వచ్చినటువంటి దండయాత్రలు ఏ విధంగా ఉండేది, తర్వాత బ్రిటిష్ టైంలో ఎలా వాళ్ళ పంథా మారింది, ఇవన్నీ వారు చెప్పబోతున్నారో లేదో నాకు తెలియదు. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎలాంటి సంఘటనలు జరిగాయి అంటే, ఆఫ్ కోర్స్ మనకి ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడడం లేదు, జరిగిన సంఘటనల గురించి బ్రీఫ్గా చెప్పుకుంటాం. ఎందుకంటే ఇవి జరిగిన సంఘటనలు చాలా మందికి తెలుసు. ఉదాహరణకి ఇప్పుడు సాయి దీపక్, తర్వాత ఆనంద రంగనాథన్ ఇట్లాంటి వాళ్ళ పుస్తకాలు చూస్తే అక్కడ ఏమేమి జరిగింది, ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఎట్లాంటి ఎంత వివక్ష జరిగింది, స్వతంత్ర సమర పోరాటం ఆ సమయంలో కూడా ఎంత వివక్ష జరిగింది, ఇట్లాంటివన్నీ కూడా ఆ పుస్తకాల్లో చాలా చాలా క్లియర్గా రాశారు. సో అవన్నీ కూడా మీరు జర్నలిస్టులు కాబట్టి మీరందరూ చదివే ఉంటారు. సో ఈ తర్వాత మళ్ళీ ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నాము. నేను మామూలుగా ఉదాహరణ ఇస్తుంటా, ఏమిటంటే ఒక బాయిలింగ్ ఫ్రాగ్ అనే ఉదాహరణ ఇస్తుంటా. బాయిలింగ్ ఫ్రాగ్ అంటే నేను చాలా గంటల నుంచి ఉదాహరణ ఇస్తున్నా. ఏమిటంటే ఒక కప్పను నీళ్ళలో వేసి సన్నీళ్ళలో వేస్తే అది హాయిగా ఉంటుంది. లేక వేడి నీళ్ళలో వేసామనుకోండి, వేడి నీళ్ళలో వేస్తే అది వెంటనే జంప్ చేసేస్తుంది, బయటికి జంప్ చేస్తుంది వేసిన వెంటనే. అలా కాకుండా చల్ల నీళ్ళలో పెట్టి ఆ నీళ్లు మెల్లిగా ఉడికిస్తుంటే అది చాలాసేపు అది హాయిగా ఉంది అనుకుంటుంటుంది. బై ది టైమ్ ఇట్ రియలైజెస్ సరే ఏదో సంథింగ్ రాంగ్ అని అనుకునే లోపల అది ఎగిరే శక్తి కోల్పోయి అక్కడ చచ్చిపోతుంది అనమాట. సో ఆ పరిస్థితిలో ఉన్నదని
నేను పర్సనల్గా భావిస్తున్నా. ఎందుకంటే ఇట్లే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరి అలా కావచ్చు అని నాకు ఒక ప్రమాదం, నాకు ఒక డేంజర్ ఉందని నాకు అనిపిస్తుంది. నాగేశ్వరరావు గారు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు, సుబ్రహ్మణ్యం గారు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. సో మేము ముగ్గురు కూడా ఇప్పుడు ఏ పొలిటికల్ విషయాలు మాట్లాడటం లేదు, కేవలం హిందువుల గురించి. హిందువులకు మనం ఇప్పుడు మనకు అవేర్నెస్ రాకపోతే మన అస్తిత్వమే ఉండదు. అది దాని గురించి ఇప్పుడు వారు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. వారు ఏం చెప్తున్నారో నాకు కూడా క్లియర్గా తెలియదు అనుకోండి. ఐ విల్ ఆల్సో నోట్ డౌన్ వాట్ హి సేస్. సో మొట్టమొదటిగా వారు మాట్లాడతారు, తర్వాత సుబ్రహ్మణ్యం గారు మాట్లాడతారు, చివరిలో నేను మధ్యలో ఇంకెవరైనా ఉన్నారో తెలియదు. మీరు అన్నారు కదండి మధ్యలో ఇద్దరు మాట్లాడతారు అన్నారు. ఓకే, మధ్యలో ఇంకెవరైనా ఉండవచ్చు. చివరిలో నేను మళ్ళీ కొంచెం సమ్మింగ్ అప్ ఇలాంటివి చేద్దాం. బహుశా మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు 1 లోపల ముగిద్దామని అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ. ఇప్పుడు రిక్వెస్ట్ శ్రీ నాగేశ్వరరావు గారు టు మేక్ హిస్ ప్రెజెంటేషన్. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ధనధాన్య కృషి యోజన పప్పుల ధాన్యాల ఆత్మ నిర్భరతను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. कृषि एवं किसान कल्याण मंत्रालय. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.